రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క స్టామినా అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క యుఫోరియా చూసి బాలీవుడ్ మీడియా అండ్ యాక్టర్స్ అసూయ పడుతున్నారా, ఈర్ష్య పడుతున్నారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్లీ అర్షద్ వార్సీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన బాలీవుడ్ ఫేమస్ యాక్టర్, చాలా ఐకానిక్ రోల్స్ కూడా పోషించారు. మున్నాభాయ్ సిరీస్లో కావచ్చు, గోల్మాల్ సిరీస్, ధమాల్, జాలీ ఎల్ఎల్బి అండ్ అసూర్. ఎస్పెషల్లీ జాలీ ఎల్ఎల్బిలో ప్రీ క్లైమాక్స్లో ఆయన పోషించిన మోనోలాగ్ ఏదైతే ఉందో చాలా హైలైట్గా ఉంటుంది. సో అలాంటి బ్రిలియంట్ యాక్టర్ ప్రభాస్పై రీసెంట్గా నోరు జారారు. కల్కి మూవీ మీరు చూసారని చెప్పి యాంకర్ అడిగితే, కల్కి నేను చూశాను, నాకు నచ్చలేదు, అందులో ప్రభాస్ ఒక జోకర్లా అనిపించాడని చెప్పి ఆయన ఏదైతే మాట్లాడారో అది ప్రభాస్ ఫ్యాన్స్నే కాదు, చాలా మంది న్యూట్రల్ ఆడియన్స్ కూడా కాస్త హర్ట్ చేసింది. సో అర్షద్ వార్సీ కాస్త నోరు జారారని చెప్పి ఇక్కడైతే సుస్పష్టంగా మారుతుంది. సో దీనిపై మన టాలీవుడ్ హీరోలు సుధీర్ బాబు, సిద్ధు జొన్నలగడ్డ, న్యాచురల్ స్టార్ నాని రీసెంట్లీ ఖండించారు. అర్షద్ వార్సీ అలా మాట్లాడకుండా ఉండాల్సిందే, అలాంటి మంచి యాక్టర్ అనవసరంగా ప్రభాస్ గురించి అలా నోరు జారారని చెప్పి వాళ్ళు కూడా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఇక బాలీవుడ్ మీడియా ప్రభాస్ని టార్గెట్ చేస్తుందంటే ఎస్ అవునని చెప్పుకోవాలి. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు జరిగింది, బాహుబలి టైం నుంచి ఇప్పటిదాకా ప్రభాస్ ఏ సినిమా చేసినా కానీ బాలీవుడ్ మీడియా నెగిటివ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. మీరు అందరికీ గుర్తే ఉండే ఉంటుంది, ఆదిపురుష్ మూవీ ప్రమోషన్స్ టైంలో ప్రభాస్ గురించి ఒక ఆర్టికల్ పడింది. ప్రభాస్ వడాపావులో ఉన్నాడని చెప్పి ఒక నెగిటివ్ ఆర్టికల్, నెగిటివ్ పిఆర్ క్యాంపెయిన్ అయితే ప్రభాస్పై చాలా వరకు జరిగింది. దాని తర్వాత సలార్ మూవీ టైంలో డంకీ మూవీ కూడా రిలీజ్ అయింది, షారుఖ్ ఖాన్ మూవీ. సో ఆ టైంలో కూడా బాలీవుడ్ మీడియా సలార్కి ఏమాత్రం కూడా సపోర్ట్ చేయలేదు. అండ్ సలార్కి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, థియేటర్ ఓనర్స్ కావచ్చు, చాలా వరకు తక్కువ థియేటర్సే కేటాయించారు. సో చాలా వరకు ప్రభాస్ని సప్రెస్ చేయడానికి, ప్రభాస్ని అక్కడ నిలదొక్కకుండా చేయాలని చెప్పి బాలీవుడ్ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారనేది ఇక్కడ సుస్పష్టం. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రభాస్ యొక్క క్రేజ్కి బాలీవుడ్ వాళ్ళు అసూయ పడుతున్నారు, ఈర్ష్య పడుతున్నారు అనేవి ఈ కామెంట్స్ ఇంకా బలపరుస్తున్నాయి. సో అర్షద్ వార్సీ తన కామెంట్స్ని వెనక్కి తీసుకుంటాడా లేదనేది అది ఆయన ఇష్టం. కానీ ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ప్రభాస్ ఖచ్చితంగా అక్కడ సప్రెషన్కి గురవుతున్నాడు, తన ఎదుగుదలని అక్కడ వాళ్ళు ఓర్వలేకపోతున్నారు అనేది ఈ అర్షద్ వార్సీ లేటెస్ట్ కామెంట్స్తో ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ కట్గా పిక్చర్ వచ్చేసి. అండ్ ఆయన కల్కి మూవీలో ప్రభాస్ రోల్ జోకర్ అన్నారు, ఇట్స్ ఏ జోక్ అన్నారు. బట్ ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్, బికాస్ కల్కి మూవీ ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్ అండ్ బిగ్గెస్ట్ షేర్ కొల్లగొట్టిన మూవీ. 1500 కోట్లకు పైగా ఆ మూవీ కలెక్షన్స్ సాధించింది. సో అలాంటి యొక్క బిగ్గెస్ట్ మూవీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ నటించిన మూవీని నువ్వు జోక్ అని చెప్పి అనడం ఎంతవరకు సమంజసమో ఆయన ఆలోచించుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ద డే కల్కి మూవీపై ఆయన చేసిన కామెంట్స్ చాలా వరకు హాస్యాస్పదంగానే పరిగణించాలి. రీసెంట్లీ దిల్ రాజు కూడా అన్నారు, పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడుతూ ఉంటాయని చెప్పి. సో ప్రభాస్ ఖాతాలో చాలా వరకు హైయెస్ట్ గ్రాసెస్ ఉన్నాయి. సో అందుకే ఆయన్ని ఇంతమంది టార్గెట్ చేస్తున్నారని చెప్పి మనం అనుకోవాలి.